గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఫస్ట్ క్లాస్ చదువుతున్న తేజానందన్ అనే స్టూడెంట్ పైన ట్యూషన్ టీచర్ అయిన శ్రీ మానస అట్ల కాడను కాల్చి మరీ ఒంటి మీద 8 చోట్ల కాల్చడం జరిగింది. కాళ్ళు, చేతులు, మొహం పైన వాతలు పెట్టింది. పిల్లోడు ట్యూషన్ నుంచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళలేకపోతుంటే తల్లిదండ్రులు గుర్తించి ఏమైంది అని అడిగితే టీచర్ ఇలా చేసిందని చెప్పేసి ఒంటి మీద ఉన్నవన్నీ చూపించడంతో వాళ్ళు కోపానికి గురైపోయి ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. చేసిన తర్వాత ఆవిడ మీద కేసు అయితే ఫైల్ అయ్యింది. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో వారు చదవకపోతే దాన్ని చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్యూషన్లో సరిగ్గా చదవట్లేదు, మేము చెప్పిన మాట వినట్లేదు, అందుకోసం అని చెప్పేసి నేను ఎంత చెప్పినా కూడా వినలేదని చెప్పేసి అట్ల కాడను కాల్చి మరి ఒంటి మీద కాల్స్తే ఆ చిన్న అంటే ఫస్ట్ క్లాస్ అంటే వాడు ఏజ్ ఎంత, చాలా చిన్న పిల్లవాడు. ఎంత ఆ కాల్స్తున్నప్పుడు ఎంత బాధ అనుభవించడం, ఎంత మంటలు వేసి ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు గ్రహించలేకపోతారు. నా మాట వినలేదు, నేను చెప్పినట్టు వినట్లేదు, అదేవిధంగా నేను చెప్పినట్టు చదవట్లేదు అని చెప్పేసి టీచర్స్ ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా అమానుషంగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసేసుకుంటే ఆవిడ పైన కేసు ఫైల్ అయింది కాబట్టి చైల్డ్ ప్రొటెక్షన్ కింద కానివ్వండి, చైల్డ్ విషయంలో కానివ్వండి, ఖచ్చితంగా కేసెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ కేసులో చూసుకుంటే మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కానివ్వండి, ఆవిడ నిజంగానే ఇలా చేసిందని చెప్పేసి తోటి విద్యార్థులు కానివ్వండి చెప్పడము, అతను ఏం అల్లరి చేశాడు, ఇదంతా ఎంక్వైరీలో కనుక తెలిస్తే ఒకవేళ ఆవిడ కనుక నిజంగానే తప్పు చేసిందని కనుక నిర్ధారణ అయ్యింది అంటే 3 నుంచి 7 సంవత్సరాల పాటు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు పిల్లాడి యొక్క హాస్పిటల్లో అయిన ఖర్చు, దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో చదవట్లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు భరించలేక ట్యూషన్స్కి పంపిస్తున్నారు. కానీ అక్కడ కూడా వారు కూడా సరిగ్గా చదవట్లేదు, నా మాట వినట్లేదు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వట్లేదు, ట్యూషన్లో కూడా ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టడం వల్ల పిల్లలు దానికి అంటే ఆ ఏజ్లో ఏంటంటే అల్లరి చేసే మనస్తత్వం ఉంటుంది. పొద్దున్నే 7:30కో 8:00కో స్కూల్కి పంపిస్తారు, రాగానే మళ్ళీ ట్యూషన్ అని చెప్పేసి ట్యూషన్కి పంపిస్తారు. ఆ సమయంలో వాళ్ళకు ఆడుకునే అంత స్పేస్ ఉండకపోవడం, పక్కన ఫ్రెండ్ ఉండగానే ఏదో మాట్లాడడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇక సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి, మీరు ఇదే చెయ్యాలి, ఇదే రాయాలి, ఇలాగే చదవాలి అని చెప్పేసరికి వారు ఏదో ఒక టైంలో కొంచెం చేస్తుంటారు. పెద్దవాళ్ళమైన మనమే కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు మీరేంది నాకు చెప్పేది అన్నట్టుగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటిది చిన్నపిల్లలు అయినప్పుడు వారిని బుజ్జగించి కొంచెం బ్రతిమలాడి కొంచెం కన్సర్న్ చేస్తూ కొంచెం లవ్యబుల్గా చెప్తే వారు వినే స్టేజ్ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఎంచుకోవడం అనేది చాలా దారుణమైన సిచ్యువేషన్ అన్నట్టు. అంటే ఆ ఫస్ట్ క్లాస్ అబ్బాయి ఆ 8 వాతలను ఒంటి మీద చూసుకున్న తర్వాత కాళ్ళకు వాతలు పెట్టేస్తే నడవ రావట్లేదు అని అంటే ఒక్కసారి ఇమాజిన్ ఎంత నరకం అనుభవించుంటాడు, తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురై ఉంటారు. కాబట్టి ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. ఈ టైంలోనే ట్యూషన్స్ అనేవి అంటే పిల్లలు మనం చెప్తే వినరు, మనం చెప్తే సరిగ్గా చదవరు, టీచర్ చెప్తే సరిగ్గా చదువుతారు, అదేవిధంగా మంచి మార్క్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో ట్యూషన్కి పంపిస్తున్నప్పుడు పిల్లలు కూడా కొంతమంది వింటారు, కొంతమంది అల్లరి చేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి 1-2 సార్లు చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి చెప్తూనే ఉంటే అర్థమవుతుంది. ఇలా రకరకాల పిల్లలు, రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ శ్రీ మానస అనే మేడం ఏం చేశారు అంటే ఆ పిల్లోడు వినట్లేదు అని చెప్పేసి అంత దారుణమైన నిర్ణయానికి రావడం అని అంటే చుట్టూ ఉన్న ఇంకా పిల్లలు కూడా ఎంత భయపడిపోయి ఉంటారు, ఎంత భయాందోళనకు గురై ఉంటారు. అంటే మానసికంగా వారిని ఎంత కృంగదీసిందని చెప్పేసి అనొచ్చు. అంటే మనం కూడా ఇలా చేస్తే రేపు మేడం మనల్ని కూడా ఇలా చేస్తుంది అని చెప్పేసి వారికి ఒక లేని ఒక టెన్షన్ని, అదేవిధంగా మానసిక ఒత్తిడికి గురి చేసినట్టే. ఇంకా భయపడుతుంటారు. అంటే వారి లోపల ఒక భయాన్ని క్రియేట్ చేయడం అనేది కూడా క్రైమ్ కిందనే రావడం జరుగుతుంది. అంటే పిల్లల విషయంలో ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నప్పుడు అది వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా వారు నష్టపోకుండా ఉంటారు, అదేవిధంగా వారికి భయాందోళనకు గురి అవుతుందా లేదంటే వారు ఇబ్బంది పడుతున్నారా అనే అన్ని కోణాలలో కూడా ఆలోచించాల్సిన అంత అవసరం ఉంటుంది. కానీ ఇలా ఆలోచించకుండా ఇమీడియట్గా ఇలా చేయడం అంటే ఇక్కడే దగ్గరలోనే హైదరాబాద్లోనే అది డీడీ కాలనీలో జరిగింది కాబట్టి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే అయ్యింది. ఇప్పుడు మేడంని పిలుస్తారు,
పిలిచిన తర్వాత మేడంని అడుగుతారు, ఏమని చెప్పావు బాబుకి, ఏ మాట మీది వినలేదు. పిల్లోని కూడా పిలుస్తారు, మేడం ఇలా చెప్తే నువ్వు వినలేదా అని చెప్పేసి చాలా క్యూట్గా అడగడం ఉంటుంది. చిన్నపిల్లల విషయంలో పిల్లలకు ఒక స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు పోలీసులు కానివ్వండి, ఎవరైనా సరే ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా సరే వారు కూడా చిన్నపిల్లల్లాగా మరి వాళ్ళ ఫ్రెండ్స్ లాగానే విషయాన్నంతా కూడా వారు సేకరించడం జరుగుతుంది. నేను ఇలా అన్నాను, మేడం ఇలా కొట్టిందని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా సరే ఏ విషయాన్నైనా సరే పిన్ టు పిన్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అబద్ధం అనేది చాలా తక్కువ చెప్తారు, చాలా రేరు. అబద్ధం అనేది వాళ్ళ నోటి నుంచి రాదు. ఇలా జరిగింది కాబట్టి నేను ఇలా చేశాను, మేడం ఇలా అన్నారు కాబట్టి నేను ఇలా అన్నాను, లేదంటే మేడంకి నేను ఇలా చెప్తుండగానే మేడం వచ్చి నన్ను కొట్టారు, లేదంటే మేడం ఇలా నేను మాట్లాడే లోపే నువ్వు ఇలా నా మాట వినట్లేదని చెప్పేసి తీసుకొచ్చేసి నన్ను కాల్చారు. ఇలాంటివి చెప్పినారనుకోండి, ఇద్దరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటారు. ఇద్దరు స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మేడంకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది కూడా డిసైడ్ అవుతుంది. నేను చెప్పినట్టుగా వీడియోలో ముందుగా ఎలా అయితే చెప్పానో, ఒకవేళ నిజంగానే అక్కడ జరిగింది, ఇలా పిల్లల విషయంలో ఈవిడ రూడ్గా బిహేవ్ చేస్తుంది, పిల్లల్ని ఇష్టానుసారంగా కొట్టడం కానివ్వండి, వారిని తిట్టడం కానివ్వండి, వారిని భయాందోళనకు గురి చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తున్నామని కనుక పిల్లలు అక్కడ ట్యూషన్కి వెళ్తున్న పిల్లలు కనుక స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, ఆవిడ పైన కేసు ఇప్పుడు ఫైల్ అయిందో పాటు ఇంకా మిగతా పిల్లల విషయాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసి దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, కష్టమైన బాధైనా ఏదైనా పర్వాలేదు, కానీ పిల్లలకు ఏదైతే చదువు ఉంటుందో అది చెప్పడానికి తల్లిదండ్రులే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరికి ఓపిక ఉండట్లేదు, మీకే ఓపిక ఉండట్లేదు అన్నప్పుడు మిగతా వాళ్ళకు మన పిల్లల విషయంలో ఎందుకని అంత కన్సర్న్ ఉంటుంది, అంత ఓపిక ఉంటుంది. కాబట్టి ఒకటి ఆలోచన చేసేసి కొంచెం ఒక గంట మన ఇంత బిజీ షెడ్యూల్స్లలో ఒక 1 అవర్ మనది కాదు అని చెప్పేసి పిల్లలకు కనుక కేటాయించేసి వారి చదువు విషయంలో చాలా కన్సర్న్ చేస్తూ కనుక మనము లెసన్స్ వారికి అర్థమయ్యేలాగా చెప్పడమో, లేకపోతే విజువలైజేషన్ చేసి చూపించడమో, లేదంటే ఇలా జరుగుతుంది నాన్న, ఇలా ఉండాలని చెప్పేసి వారికి ప్రేమ రూపంలో చూపిస్తూ చెప్పడమో చేస్తే వారు నేర్చుకునేది ఉంటుంది. వారు ఎప్పుడైనా సరే మీరు ప్రేమతో ఒక మాట చెప్పండి, వింటారు. కొంతమంది ప్రేమతో చెప్పకపోతే నీకు ఇది ఇస్తాను అంటే ఖచ్చితంగా వింటారు. అంటే ఇలాంటివి మనకు కావాల్సింది ఏంటి, వారు చదువుకోవడం, ఎలాగైనా సరే క్లాస్లో మంచి పేరు తెచ్చుకోవాలి, నా కొడుకు కూతురు అని చెప్పేసి అనుకుంటారు. ఆ విషయంలో ఉన్నప్పుడు అంతే కేర్ తీసుకోవాలి. కానీ ఇలా ట్యూషన్స్కి పంపించడం వల్ల చూస్తుంటే రీసెంట్గా కూడా బేబీ కేర్ సెంటర్లో ఒక పాపను ఏం చేసింది, ఒక ఆయ బేబీని మొత్తం కూడా ఇష్టానుసారంగా కొట్టేసి, నేలకు కొట్టేసి, కాలు కింద వేసి తొక్కడం, ఇదంతా కూడా చేసింది. ఆ స్కూల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలాంటివి చోటు చేసుకుంటాయి. మన పిల్లల విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వేరే వాళ్ళు కన్సర్న్ చేస్తారు అంటే కొంచెం విసిగిస్తే మనమే అప్పుడప్పుడు పిల్లల మీద అరుస్తున్నప్పుడు వారు ఇంకా అరవడమే కాకుండా ఇలా కాల్చడము, కొట్టడము, తిట్టడం అనేటివి జరుగుతాయి. కొన్ని సందర్భాలలో ఒక దగ్గర కూడా జరిగినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న దీంతో కర్రతో కొట్టేసరికి బాబుకు తలకి దెబ్బ తగిలేసి స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. అంటే ఇలాంటివి చోటు చేసుకుంటాయి. కాబట్టి ప్లీజ్ నేనేమని చెప్తున్నానంటే, పిల్లల విషయంలో ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. అదేవిధంగా కోర్టు కూడా చాలా సీరియస్ అవుతుంది, వారికి పనిష్మెంట్స్ కూడా చాలా కఠినంగానే ఉంటాయి. కానీ అది తరువాత ముందైతే కన్సర్న్ చేయాల్సింది తల్లిదండ్రులుగా మీరే. కాబట్టి దయచేసి పిల్లల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ట్యూషన్ దగ్గర కూడా ఒక గంట సేపు ఉంటుందేమో, ఆ గంట సేపు మీరు ఓపికగా చెప్పలేము అనుకున్నప్పుడు ట్యూషన్కి పంపిస్తున్నప్పుడు అక్కడ వెయిట్ చేయండి. పిల్లల విషయంలో ఏదైనా ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు నాకు చెప్పండి మేడం, నేను ఖచ్చితంగా సెట్ చేస్తాను అని చెప్పేసి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అంతేకాని ఇలా చూస్తే, ఇక్కడ చూస్తే తేజానందన్ నడవలేని పరిస్థితి దాకా వచ్చింది అంటే ఎంత దారుణంగా కాల్చుంటుందంటారు అట్లా కాడుతో. మనకు చిన్నది ఒక నిప్పు చిన్నగా అంటుకుంటేనే ఎంత మంట ఇది అవుతుంది. అలాంటిది 8 చోట్ల వాతలంటే ఒక్కసారి ఇమాజిన్, ఎంత అల్లాడిపోయి ఉంటాడు పిల్లోడు, ఎంత బాధ అనుభవించి ఉంటాడు. కాబట్టి ఆ అబ్బాయిని భయపెట్టడమే కాకుండా, భయాందోళనకు గురి చేయడమే కాకుండా, మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా, ఒంటి మీద గాయాలు చేసి అట్లకాడతో బాధలు పెట్టింది. కాబట్టి ఆ సెక్షన్ కింద ఖచ్చితంగా ఆవిడకి పనిష్మెంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. 3 నుంచి 7 సంవత్సరాల వరకు అయితే జైలు శిక్ష తప్పదు. కాకపోతే ముందు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టేసుకొని పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.